మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. భావితరాలకి ఆయన తీసుకునే నిర్ణయాలు ఉపయోగపడే విధంగా జరుగుతున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తను అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా తీసుకునే ప్రతి అడుగు కూడా అది రాబోయే తరాలకి, అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్కి ఉపయోగపడే విధంగానే తీసుకుంటున్నారు. అయితే గత కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి, అంటే రాబోయే ఆగస్టు 15 ఏదైతే ఉందో స్వతంత్ర దినోత్సవ వేడుకలు, అదేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జనవరి 26 జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి గత ప్రభుత్వాలు అంటే 34 సంవత్సరాలుగా కూడా పంచాయతీకి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ జరపడానికి కేవలం మైనర్ పంచాయతీలు అంటే 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకైతే కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చేవారంట. 5,000 దాటినటువంటి మేజర్ పంచాయతీలకు అయితే కేవలం 250 రూపాయలు మాత్రమే కేటాయించేవారంట. పంచాయతీ నిధుల నుండి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ జరపడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండడంతో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు రాబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతి పంచాయతీలోని ఘనంగా నిర్వహించాలి, మన జాతి పతాకాన్ని అందరూ గర్వించే విధంగా, రెపరెపలాడే విధంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ కేటాయించే నిధులను మైనర్ పంచాయతీలకి 100 రూపాయల నుంచి ఏకంగా 10,000 రూపాయలకి, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలకి కేటాయించడం జరిగింది. ఇది చాలా 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 హర్షించదగ్గ పరిణామం. ఎందుకంటే దేశ చరిత్రలో అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా చాలా మందికి ఇది హర్షించదగ్గ విషయం. నిజంగా దేశం పట్ల అభిమానం, ప్రేమ ఉన్న వాళ్ళైతే చాలా ఆనందపడుతున్నారు. మన జాతీయ పతాకాన్ని గౌరవించుకునే విధంగా ప్రతి పౌరునికి బాధ్యత అది. అదేవిధంగా రాబోయే తరాలకి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కూడా దాన్ని ఘన కీర్తి తెలిసే విధంగా చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా అవసరం ప్రతి పంచాయతీకి కూడా. దీని స్వతంత్ర దినోత్సవ వేడుకలు రాబోయే ఆగస్టు 15 అంగరంగ వైభవంగా జరగడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే కేటాయించిన బడ్జెట్ అంత ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గం గోకివాడ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్, అదేవిధంగా అడ్వకేట్ అయినటువంటి కీర్తి హరినాథ్ బాబు గారి దగ్గర ఉన్నాం మనం. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన స్పందన. ఆయన జనసేన నాయకులు కూడా గత ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఒకసారి సార్ నమస్తే చెప్పండి హరినాథ్ బాబు గారు. నమస్తే అండి. ఏంటి పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ నిధులు స్వతంత్ర దినోత్సవాలకు సంబంధించి 100 రూపాయల నుంచి ఏకంగా 10,000, 25,000 పెంచడం జరిగింది. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా సుమన్ టీవీ ఫ్యాక్టరీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం, తర్వాత ఆయనకి పంచాయతీరాజ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ మంత్రి స్వీకరించడం మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కూడా సర్పంచ్ అన్న, గత ప్రభుత్వం సర్పంచ్ అన్న మాట ఎప్పుడు అన్నప్పటికీ ఈయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సర్పంచుల అధికారాలు విధులు ఇస్తాను, తర్వాత గ్రామాలను అభివృద్ధి చేస్తాను, గ్రామాల్లో రోడ్లు వేస్తాను అని రోజు ఆయన ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ గారు అయినటువంటి మైలవరం కృష్ణతేజ్ గారిని ఈ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా వేయడం చాలా సంతోషం. అలాగే ప్రతి ఆగస్టు 15కి నేను 2021 ఫిబ్రవరి 9వ తారీఖుని సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాను. 2021 ఫిబ్రవరి 29ని సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాను. తర్వాత ఏప్రిల్ 4వ తారీఖుని 3వ తారీఖుని మాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆగస్టు 15లో 3 రిపబ్లిక్ డేలు చేసాం. కానీ ఇప్పుడు మేము సొంత డబ్బులతో, నేను అమౌంట్తో 10,000 ఇంచుమించు ఖర్చు అయ్యేది. స్కూల్లో పిల్లలకి స్వీట్స్, తర్వాత పంచాయతీ స్టాఫ్కి అందరికి కూడా టిఫిన్లు, స్వీట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఆ సొంత డబ్బులతో. 100 రూపాయలు ఇప్పుడు తీసుకోలేదు. 100 రూపాయలు తీసుకుని దేనికి పని చేస్తే ఈ రోజున మీకు తెలియదే ఉంది. ఇప్పుడు చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే 5,000 జనాభా లోపున్న వాళ్ళకి 100 రూపాయల నుంచి 10,000కి పెంచడం, 5,000 దాటిన పంచాయతీలకు 250 నుంచి 25,000 పెంచడం చాలా ఆనందం. నేను
గోకువాడ గ్రామ ప్రజల తరపున, పిఠాపురం నియోజకవర్గ సర్పంచుల తరపున నేను పవన్ కళ్యాణ్ గారికి శుభానందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఊర్లో ఈ గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఎటువంటి అభివృద్ధి అంటే రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏమీ లేదు. ఉపాధి హామీ నుంచి వచ్చే మ్యాచింగ్ కార్డులు కూడా పక్కదారి పట్టించి అవి ఏమీ వేయకుండా ఒక్క రోడ్డు కూడా వేయకుండా చేశారు. అలాగే గడప గడపకన్నా కార్యక్రమం అన్నది కూడా మాకు కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాకు ల్యాండ్ భూసేకరణ చేపట్టి మాకు డ్రైనేజ్కి అవుట్లెట్ అది చేస్తామని ఆర్డీ గారు వచ్చి మనం ప్రకటించి భూసేకరణ కూడా సర్వే చేశారు. ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రతి పని ముందుకెళ్ళే కార్యక్రమం కనిపిస్తుంది. గతంలో అయితే గత ప్రభుత్వం వారు సర్పంచ్ అన్న మాటకు అర్థం లేకుండా సర్పంచ్ అనే మాట ఎక్కడ అనలేదు. మా గ్రామం నుంచి ఇంచుమించులో 20 లక్షల రూపాయలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అలాగే మేము 15 ఫైనాన్స్లో రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది. ఆ డ్రైన్కి కూడా బిల్లు మీరు ఏదో రకంగా చూసుకోండి, ఇది గవర్నమెంట్ తీసుకుందని నాకు సమాధానం చెప్పారు. అనేక ఇబ్బందులు పడ్డాం. కానీ 3 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డాం. ఈ 2 సంవత్సరాల్లో ఈయన కూటమి ప్రభుత్వం రావడం, ఈయన మన పిఠాపురం శాసనసభ్యునిగా పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్ అవ్వడం, తర్వాత ఆయనకి పంచాయతీ రాజ్ శాఖ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందువల్ల మేము సర్పంచులందరూ కూడా ఏకంఠంతో మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న మండల ఆఫీస్లో మీటింగ్లో కూడా అందరూ కూడా అనుకున్నారు, బాగా చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారని. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలు కూడా సంతోషిస్తారు. దేశభక్తి కలిగిన నాయకుడు కాబట్టి ఆగస్టు 15 ఒక ఇలువ తెలిసింది కాబట్టి రిపబ్లిక్ డే ఆగస్టు 15కి ఖర్చులు ఉండాలా, బాగా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గ్రాండ్గా చేసుకోండి చెప్పి ఈ అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని సర్పంచ్ తరఫున గ్రామ ప్రజల తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి శుభానందనలు తెలియజేస్తున్నాను. రైట్, చూసారు కదా కీర్తి హరినాథ్ బాబు గారు ఇక్కడ గ్రామ సర్పంచుల తరపు నుంచి, అదేవిధంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక దేశ భక్తుడు కాబట్టి ఆయన ఒక స్వతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, జాతీయ పతాక విలువ తెలిసే విధంగా చెయ్యాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ మైనర్ పంచాయతీలు, మేజర్ పంచాయతీలని 10,000, 25,000 రూపాయలు వెచ్చించడం అనేది చిన్న విషయం కాదు. గత ప్రభుత్వాలు కనీసం పంచాయతీలను పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా చూసే పంచాయతీ ప్రెసిడెంట్ అనే విలువ లేకుండా చేసాయి. కేవలం 100 రూపాయలు ఏమొస్తుంది, మేము సొంత నిధులు ఖర్చు పెట్టుకుని స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే వాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండానే ప్రభుత్వమే వీటికి నిధులు భారీగా పెంచడం అనేది హర్షించదగ్గ విషయం అని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు జనసేన నాయకులు. అదేవిధంగా గోకివాడ ప్రెసిడెంట్ అయినటువంటి కీర్తి హరినాథ్ బాబు గారు, ఈయన పంచాయతీ ప్రెసిడెంట్ల తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.